వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ మేరకు 620 మండలాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అర్జీలు స్వీకరించి నమోదు చేయడంతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ నెంబర్ను సైతం అర్జీదారులకు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణిలో ప్రతి వారం అర్జీలు పెరుగుతున్నాయి. వీటిలో 70% మండల స్థాయివే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించి అక్కడే సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించి వారికి ఇటీవల హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శిక్షణ ఇచ్చింది. ప్రజావాణి నిర్వహణపై గ్రామాల్లో చాటింపు వేయడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలలో సూచించింది. రాష్ట్రంలో 152 మండలాల కేంద్రాలలో సొంత భవనాలు లేవు. అద్దె భవనాలలోనే అర్జీల స్వీకరణకు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి కార్యాలయంలో మౌలిక వసతులు తప్పనిసరి అని పేర్కొంది. ప్రజావాణి నిర్వహణకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డెస్క్ హెల్ప్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి వేదిక వద్ద కంప్యూటర్ స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీని సమకూర్చింది. ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీఓలతో పాటు తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్య, పశు సంవర్ధక, పంచాయతీరాజు, విద్యుత్, మత్స్య, గృహ నిర్మాణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖలు, అటవీ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్, స్థానిక ఎస్ఐలు హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్య, చిరునామా, మొబైల్ నెంబర్ను పేర్కొంటూ ఇచ్చే లిఖిత పూర్వక వినతులను స్వీకరించిన వెంటనే వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ప్రతి అర్జీని పోర్టల్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ నెంబర్తో ఫిర్యాదు స్థితిని ప్రజలు ట్రాక్ చేయవచ్చని తెలిపింది. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.